హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 145 పాయింట్స్ గెయిన్ అయ్యి 60,967 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,125 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 869 పాయింట్స్ గెయిన్ అయ్యి 41,192 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ ఈవెన్ పాజిటివ్లో ఉందన్నా, ఈవెన్ సెన్సెక్స్ పాజిటివ్లో ఉందన్నా, దానికి మెయిన్ రీజన్ బ్యాంక్స్. ఇవాళ నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయింది అనుకుంటున్నాం కదా, కానీ కేవలం ఐసిఐసిఐ బ్యాంకే నియర్లీ 140 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీకి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. మీన్స్ ఒకవేళ ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ న్యూట్రల్లో క్లోజ్ అయితే ఈ 10 పాయింట్స్ పోను అనదర్ 130 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయ్యేది. అండ్ రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా ఇవాళ నిఫ్టీకి పాజిటివ్ కాంట్రిబ్యూషన్. ఇవాళ నిఫ్టీ ఒక యాక్టివిటీ మీరు గమనిస్తే, ఓపెనింగ్ ఒక 100 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్లో అయింది. అక్కడి నుంచి ఒక 230-260 పాయింట్స్ దగ్గరగా మనకు అక్కడి నుంచి కరెక్షన్, అండ్ అగైన్ అక్కడి నుంచి మనకి ర్యాలీ అవుతూ, మీన్స్ ఆ లోయర్ లెవెల్స్ నుంచి ర్యాలీ అవుతూ పాజిటివ్ 10 పాయింట్స్లో మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ యూజువల్గా లెవెల్స్ మాత్రమే పెడుతుంటాను ఇంట్రాడే, బట్ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ బాగున్నాయి. అవి మోస్ట్లీ గ్రీన్లోనే ఓపెన్ అవుతాయి, కానీ అవి ఓపెన్ అయిన తర్వాత, గ్రీన్లో ఓపెన్ అయిన తర్వాత అవి ఎలా మూవ్ అవుతున్నాయనే దాన్ని బట్టి మన ఇండెక్స్ ఆర్ నిఫ్టీ రియాక్ట్ అవుతుందని ఎలా మాట్లాడుకుంటూ మనం గమనిస్తున్న లెవెల్ 18,380, కాకపోతే చాలా డిస్టెన్స్లో ఉంది కాబట్టి 18,240ని మనం ఇంపార్టెంట్గా గమనిస్తున్నామని. అండ్ నెక్స్ట్ పెట్టిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కూడా 18,220-240 ఆ 20 పాయింట్ రేంజ్ని గమనించమని కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. అండ్ ఇవాళ ఓపెనింగ్ అండ్ మేక్ చేసిన హై రెసిస్టెన్స్ జోన్లో జరగడం, అండ్ నెక్స్ట్ ఒక షార్ప్ సెల్ ఆఫ్, అండ్ అగైన్ మార్కెట్లో కొంతవరకు రికవరీ మనకు కనిపించింది. అండ్ ఫర్దర్గా మార్కెట్ని కూడా కొంత కాషియస్గానే చూడాలి, బికాస్ ఇక్కడ బ్యాంకింగ్ స్టాక్స్లోనే మనకి ఎక్కువగా మూవ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ స్టాక్ మార్కెట్ పడుతుంది, ఫాల్లో ఏ స్టాక్స్ని ఫోకస్ చేయాలనుకున్నప్పుడు మనం మాట్లాడుకుంది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ గురించి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా మనం ఎంటైర్ మార్కెట్ని బేరిష్గా చూడడానికి లేదు, బికాస్ మనకి గ్లోబల్గా ఉన్న మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. లాస్ట్ వీక్ మన నిఫ్టీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ ఫాల్ అంట్ కనిపిస్తుంటుంది, కానీ యూఎస్కి సంబంధించిన ఇండెక్సెస్ లైక్ S&P 500 అయితే ఆల్మోస్ట్ 1.7% ర్యాలీ అయ్యి రికార్డ్ లెవెల్స్ని టచ్ చేసింది. సో గ్లోబల్ మార్కెట్స్లో అంత షార్ప్ కరెక్షన్ మనకు కనిపించట్లేదు. అండ్ ఇలా మన మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు కొన్ని డేటా పాయింట్స్ వస్తూ ఉంటాయి, లైక్ న్యూ వేరియంట్ AY 4.2 అనే ఒక వేరియంట్ గ్లోబల్గా ఉందని, దాని కారణంగా యూకే కానీ రష్యాలో కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయని, సో దీని కారణంగానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ ఆఫ్ కనిపిస్తున్నాయని ఇలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా కనిపిస్తుంది. కానీ అలా అనుకుంటే ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటే ముందుగా బ్యాంక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి, కానీ బ్యాంక్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఈ రీసెంట్ డేస్లో ఏ స్టాక్స్ అయితే ఎక్కువగా ర్యాలీ అయ్యాయో వాటిలోనే మనకు కరెక్షన్ కనిపిస్తుందంటే మార్కెట్లో కొంత రీబ్యాలెన్సింగ్ కనిపిస్తుంది. ఆ యూఫోరియా కొంతవరకు కూల్ అవుతుంది. స్టిల్ ఇది బయాన్ డిప్స్ మార్కెట్ అనే అనుకుంటున్నాను. 17,750 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతున్నా, క్లోజ్ అవుతున్నా సరే షార్ట్ టర్మ్ వ్యూని పాజిటివ్ నుంచి నెగిటివ్గా అయితే చేంజ్ చేస్తాను. మొదట బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి. బీపీసీఎల్ రీసెంట్గా ఒక బిగ్ డివిడెండ్ని అనౌన్స్ చేసింది కదా, 58 రూపీస్ పర్ షేర్ దగ్గరగా. అదైతే ఇవాళ బ్యాంక్లో క్రెడిట్ అయింది, ఒకసారి గమనించండి. అండ్ కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు క్రెడిట్ అయిన దాంట్లో. దానికి రీజన్ టీడీఎస్ కట్ చేయడం కారణంగా. అండ్ ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి చెప్తున్నది 29th అక్టోబర్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ రిజల్ట్స్ అలాగే ఇంటర్మ్ డివిడెండ్ని కూడా ఆ రోజు ప్రకటిస్తారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. సో ఇంకొక డివిడెండ్ మనకి 29th అక్టోబర్ అనౌన్స్మెంట్లోకి రాబోతుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక పాయింట్లో మనకి వచ్చిన అప్డేట్, ఈ స్టాక్ రిలేటెడ్గా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నదేంటి, బీపీసీఎల్ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారని. బట్ బీపీసీఎల్ని ప్రైవేటైజేషన్లో భాగంగా ఎవరో ఒకరు కొనుక్కోవాలి కదా, ప్రైవేట్ ప్లేయర్స్ కొనుక్కోవాలి కదా. అలా కొనుక్కుందామని ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బికాస్ ఇంత పెద్ద మొత్తంలో ఈ వాటాను కొనాలంటే వాళ్ళకి ఫర్దర్గా కూడా ఇన్వెస్టర్స్ ఒక నీడ్ ఉంటుంది. కాబట్టి గ్లోబల్గా ఉన్న ఇతర కంపెనీస్తో ఈ కంపెనీని కొందాం అనుకుంటున్న వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారని, పాజిటివ్గా రెస్పాన్స్ రావట్లేదు. సో బీపీసీఎల్ ప్రైవేటైజేషన్ ఇంకా ఎక్స్టెండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఇంకా లేట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న అప్డేట్స్ ఫ్లో కానీ స్టాక్ ప్రైస్లో కూడా మనకి ఇవాళ ఫాల్ అయితే కనిపించింది. కానీ ప్రైవేటైజేషన్ అప్డేట్ ఒకసారి పాజిటివ్గా ఉంటుంది, ఒకసారి నెగిటివ్గా ఉంటుంది. బట్ బీపీసీఎల్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే 29th అక్టోబర్ రిజల్ట్స్ ప్లస్ ఇంటర్మ్ డివిడెండ్ రాబోతుందని. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఎస్ బ్యాంక్ కరెంట్ CEO ప్రశాంత్ కుమార్ గారు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఛానల్స్కి అయితే ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. అలా ఇంటర్వ్యూస్ ఇస్తూ తను చేసిన ఇంపార్టెంట్ కామెంట్స్, 2022 మార్చ్ 31st కల్లా కూడా ఎస్ బ్యాంక్కి సంబంధించిన NPAs నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని జీరోకి తీసుకురావాలనే ఇంటెన్షన్లో ఉన్నట్లయితే ప్రశాంత్ కుమార్ గారు చెప్తున్నారు. మీన్స్ ఇప్పుడున్న మొండి బకాయిల్ని జీరోకి తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. ఎవరెవరైతే బ్యాంక్ కట్టాల్సిన డబ్బులు ఉందో అదంతా రికవర్ చేస్తారేమో అనుకుంటాం, కానీ కాదు. అలా రికవర్ చేయాలంటే చాలా టైం పడుతుందని, అండ్ అది పాసిబిలిటీకి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఒక ARCని సెటప్ చేసి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని సెటప్ చేసి ఆ మొండి బకాయిల్ని జీరోకి తీసుకొస్తారంటున్నారు. మెకానిజం ఎలా ఉంటుందంటే, ఒక బ్యాంకుకి సంబంధించిన మొండి బకాయిలు NPAs అన్నీ కూడా ARC వాళ్ళు తీసేసుకుంటారు, కంప్లీట్గా వాళ్ళు తీసేసుకుంటారు. వాటి రిలేటెడ్గా వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వాటిని సెటిల్ చేసి
ఏదైతే సెటిల్మెంట్ జరుగుతుందో ఆ డబ్బులు మళ్ళీ ఏఆర్సీ అనేది బ్యాంక్ కి ఇస్తుంది. కరెంట్లీ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా 15% గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. మీన్స్ 15% ఆఫ్ దేర్ లోన్ బుక్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్సే. ఈ ఎంటైర్ బుక్ ని కూడా వీళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ మొండి బకాయిల్ని March 31, 2021 కల్లా జీరోకి తీసుకువెళ్ళాలన్నట్టు. అండ్ వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్స్ కాకుండా మిడ్ కార్పొరేట్స్ కి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి లోన్స్ ఎక్కువగా యాక్టివ్ గా ప్రొవైడ్ చేస్తున్నట్లు అండ్ ఆ సెగ్మెంట్స్ లోనే వీళ్ళు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఎస్ బ్యాంక్ సిఓ ప్రశాంత్ కుమార్ గారు అయితే చెప్తున్నారు. నైకా ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. అండ్ లాస్ట్ వీడియోలో నేను అనుకుంటాను నైకా ఐపీఓ రాబోతుంది, అది నేను అప్లై చేస్తున్నాను, లాంగ్ టర్మ్ కి అన్నాను. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా మంచి లిస్టింగ్ గెయిన్స్ రావడానికి అయితే డిమాండ్ అయితే కనిపిస్తుంది. మోర్ దాన్ 50% లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా అయితే మెయింటైన్ అవుతుంది. ఈ కంపెనీని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న ఫాల్గుని నాయర్ గారు, నైకా ఒక కరెంట్ సిఇఓ, ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేశారు. యూజువల్గా ఐపీఓస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వచ్చేదే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో వస్తూ ఇన్వెస్టర్స్కి ఏం మిగల్చట్లేదు, బట్ లిస్టింగ్ కూడా కొంత వీక్గా అవుతుంటుంది. కానీ తను చెప్తున్నది నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని, ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు తను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉండేవాళ్ళు. లైక్ ఈ ఐపీఓస్ని మార్కెట్లోకి తీసుకురావడానికి కావాల్సిన కంప్లైన్సెస్ అన్నిటిని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫాలో అవుతుంటుంది. ఆ రోల్ని తను ప్లే చేశారు. సో నేను కంపెనీస్ రిలేటెడ్గా ఐపీఓస్ని మార్కెట్లోకి తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు నా కంపెనీ ఐపీఓగా రాబోతుంది కాబట్టి నాకు తెలుసు ఇన్వెస్టర్స్కి వాల్యూ ఉంచాలని. సో ఎన్ఎఫ్ వాల్యూ ఇంకా ఐపీఓలో ఉంది. ఎవరైతే ఈ ఐపీఓని సబ్స్క్రైబ్ చేస్తారో అనేలా తను ఒక స్టేట్మెంట్ చేశారు. అండ్ ఈ ఐపీఓ October 28 ఓపెన్ అవుతుంది, November 1 క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో కూడా ఛానల్లో వస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు ప్రీవియస్ గానే ఈ అప్డేట్స్ చేశారు, బట్ అగైన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు 15,000 crore దగ్గరగా ఈవీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారని. అండ్ నెక్స్ట్ 4 years లో 10 న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో లాంచ్ చేయాలనుకుంటున్నారని. అండ్ నెక్స్ట్ 4 to 5 years లో 20% ఆఫ్ వీళ్ళ ఎంటైర్ సేల్స్ ఈవీ సెగ్మెంట్ నుంచి వస్తాయనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తున్న కొత్త సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ కి యాడ్ అవుతుంది. గుడ్ బిజినెస్ ని క్రియేట్ చేస్తుందనేలా టాటా మోటార్స్ ఒక మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళు 1000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారనేలా అప్డేట్ చేశారు. మీన్స్ వీళ్ళ అండర్లో, వీళ్ళ బ్రాండ్ అండర్లో 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రెసెంట్ ఆపరేషన్స్ లో ఉన్నాయంటున్నారు. సో ఇవి చాలా ఏరియాస్లో ఉంటాయి, లైక్ ఆఫీసెస్ దగ్గర కానీ, మాల్స్, హోటల్స్, పబ్లిక్ ఏరియా, ఇలా డిఫరెంట్ పార్ట్స్లో వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ని ఇన్స్టాల్ చేస్తారు. అలా ఇన్స్టాల్ చేసిన ఛార్జింగ్ స్టేషన్స్ 1000 క్రాస్ అయ్యాయని టాటా పవర్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా డేస్ బ్యాక్ నుంచి ఇది మనం పాజిటివ్గా అనుకుంటున్నాం కానీ పెద్దగా మూవ్ అవ్వట్లేదు స్టాక్. అలా అని రీసెంట్గా కూడా పెద్దగా కరెక్ట్ కూడా కాలేదు. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు రీసెంట్గా. క్యూఐపీని లాంచ్ చేస్తున్నాం 410 rupees per share అని. అండ్ అది సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబ్ అయిందని, దాని ద్వారా 510 crores 510 కోట్ల దగ్గరగా వీళ్ళు రైజ్ చేశారని అయితే అప్డేట్ చేస్తున్నారు. యాక్రెసిల్ కూడా వస్తుంది. వాళ్ళు ప్రీవియస్గా ఒకటి అనౌన్స్ చేశారు, వాళ్ళ ఆపరేషనల్ కెపాసిటీని పెంచుకుంటున్నారని. 1,40,000 per unit స్క్వాడ్స్ కిచెన్ సింక్స్ని ప్రొడ్యూస్ చేసేలా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని పెంచుకుంటున్నామని చెప్పారు. సో వీళ్ళు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే ఎక్స్పాండ్ చేశారో ప్రీవియస్గా, అది ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్కి రెడీగా ఉందని. సో ఇప్పుడు అడిషనల్గా 1,40,000 దగ్గరగా క్వాజ్ కిచెన్ సింక్స్ తయారవబోతున్నాయనేలా యాక్రెసిల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ శక్తి షుగర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు October 29న బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేసి 675 crore దగ్గరగా ఫండ్స్ ని రైజ్ చేస్తున్నారనేలా శక్తి షుగర్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్హెచ్ కేల్కర్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రాగ్రెన్సెస్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, వీటి రిలేటెడ్ గా కాంపౌండ్స్ ని వీళ్ళు తయారు చేస్తుంటారు. వీళ్ళు ఆఫ్టర్నూన్ ఒక అప్డేట్ చేశారు. October 29న బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేస్తారంటున్నారు. బట్ ఈ బైబ్యాక్ అప్డేట్ రాగానే స్టాక్ లో ఆల్మోస్ట్ 10% దగ్గరగా పాజిటివ్ మూవ్ కనిపించింది. ఏ కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయని మార్నింగే మనం టెలిగ్రామ్ లో అనుకున్నాం. స్పోర్ట్ కింగ్ కానీ, తత్వచింతన, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా ఎలక్సీ, కంట్రోల్ ప్రింట్, ఇలా చాలా కంపెనీస్ అయితే పోస్ట్ చేశాయి. అందులో కొన్ని నెంబర్స్ ని డిస్కస్ చేద్దాం. ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి మనకు కనిపించింది. సో నెంబర్స్ యూజువల్గా మనకి ఇంత పెరిగింది అంత పెరిగింది అనుకోవడం కంటే కూడా ప్రీవియస్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా ఇప్పుడు వస్తున్న డేటా ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎలివేట్ అయిందనే దాని గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ లోన్ బుక్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 17.2% గ్రో అయింది. అది లాస్ట్ 23 quarters ఒక హైయెస్ట్. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గమనిస్తే అది 4%గా ఉంది. అది లాస్ట్ 27 quarters ఒక హైయెస్ట్. అండ్ వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఇక్కడ గమనిస్తే 4.82, అది లాస్ట్ 23 quarters ఒక లో. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ <1% వచ్చింది. అది లాస్ట్ 27 quarters ఒక లో. కానీ ఒకే ఒక్కటి వీళ్ళ రీస్ట్రక్చరింగ్ బుక్ ఒకటి కొంతవరకు రైజ్ అయింది. అది 1.26% ఉంది వీళ్ళ ఎంటైర్ లోన్స్ లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 1.45%. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కంపేర్ చేస్తే 1.45% తో కంపేర్ చేస్తే వీళ్ళ రీస్ట్రక్చర్ బుక్ 1.26% మాత్రమే.
సో ఇలాంటి రిజల్ట్స్ ని వీళ్ళు పోస్ట్ చేసిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా నెక్స్ట్ 12 months టార్గెట్ ని మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా 800 to 1100 ఇన్ బిట్వీన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిలయన్స్ నెంబర్స్ ని కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్ రిలయన్స్ ఒక నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇది ఎంటైర్ నెంబర్స్ వీళ్ళకి సంబంధించిన అన్ని బిజినెస్ సెగ్మెంట్స్ ని యాడ్ చేస్తే కనిపిస్తున్నది. రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయితే అయింది. కానీ వీళ్ళ డివిజన్స్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు రీటైల్ సెగ్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో వీళ్ళ ఎబిటా రీటైల్ సెగ్మెంట్ రిలేటెడ్గా 50% గ్రో అయింది. ఈవెన్ వీళ్ళ O2C బిజినెస్ సెగ్మెంట్ కూడా ఆయిల్ టు కెమికల్ బిజినెస్ సెగ్మెంట్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే గ్రో అయింది. ఇక్కడ ప్రాబ్లం అంతా వస్తున్నది రిలయన్స్ జియోతో. అండ్ ఈవెన్ ఆ జియోలో కూడా ఆర్పు గ్రో అయింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అని చూస్తుంటామా, అది గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 4% గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్లో 138.4 యావరేజ్ రెవెన్యూ జియో యూజ్ చేస్తున్న యూజర్స్ నుంచి సంపాదించుకుంటుంటే ఇప్పుడు 143 రూపీస్ 60 పైస్ దగ్గరగా ప్రతి యూజర్ దగ్గర నుంచి యావరేజ్గా సంపాదించుకుంటున్నారు. కానీ ప్రాబ్లం వస్తున్నదంతా కూడా సబ్స్క్రైబర్ బేస్తో. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్కి 1.1 crore జియో సబ్స్క్రైబర్స్ తగ్గారు. లాస్ట్ క్వార్టర్లో 44 crore జియో సబ్స్క్రైబర్స్ ఉంటే ఈసారి అది 42.9 మీన్స్ 1.1 crore సబ్స్క్రైబర్స్ లో డిక్లైన్ అయితే కనిపించింది. దీనికి రిలయన్స్ వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే రీఛార్జెస్ టైం టు టైం చేయలేదో వాళ్ళని ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ గా తీసుకున్నామని, కాబట్టి ఇలా సబ్స్క్రైబర్ బేస్ ఫాలో అయిందని ఎలా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. కానీ పాయింట్ అంతా ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఫాలో అవడం కాదు. ఇలా సబ్స్క్రైబర్స్ ఫాలో అవడానికి మెయిన్ రీజనే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు టారిఫ్స్ని పెంచడం. రీసెంట్ డేస్లో టెలికాం డేటాను గమనిస్తున్నా అండ్ ఇప్పుడు జియో వాళ్ళు పబ్లిష్ చేసిన సబ్స్క్రైబర్ బేస్ ఒక డిక్లైన్ని గమనిస్తున్నా. రీసెంట్ క్వార్టర్స్లో వాళ్ళు ఇంక్రీజ్ చేసిన టారిఫ్ హైక్ కారణంగానే ఈ సబ్స్క్రైబర్ బేస్లో మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఫర్దర్గా ఈ టెలికాం ఆపరేటర్స్ టారిఫ్ హైక్ని స్ట్రాంగ్గా తీసుకోగలరా? బికాస్ మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎయిర్టెల్, జియో అండ్ వోడాఫోన్ ఇండియా వాళ్ళు టారిఫ్లు పెంచుతారు. ఆ కాన్ఫిడెన్స్తోనే 200 ఆర్పు దగ్గరికి వెళ్తామని ఎయిర్టెల్ వాళ్ళు ప్రీవియస్గా చెప్పారు. కాబట్టి సో ఇప్పుడు వీళ్ళు టారిఫ్ హైక్ని తీసుకుంటారా తీసుకోరా? బికాస్ సబ్స్క్రైబర్స్లో అంత స్ట్రాంగ్ గ్రోత్ కనిపించకపోగా డిక్లైన్ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక మేజర్ కన్సర్న్ లా కనిపిస్తుంది. ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్ ని కంబైన్ చేస్తుంటే రిలయన్స్ రిజల్ట్స్ బాగున్నాయి. కాబట్టి ఈవెన్ 2600 దగ్గర నుంచి కూడా హెవీ కరెక్షన్ మనకి స్టాక్ ప్రైస్ లో కనిపించలేదు. జియో రిలేటెడ్ గా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ గ్రోత్ ఇంజన్ అంతా ఇప్పుడు జియో రీటైల్ కాదు. బికాస్ వాటి దగ్గర నుంచి ఒక సస్టైనబుల్ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఇంజన్ వీళ్ళ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్. అండ్ గమనిస్తే జూన్ క్వార్టర్ తో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్ కి ప్రమోటర్స్ వాళ్ళ వాటాన్ని కొంత పెంచుకున్నారు, FIS పెంచారు అండ్ ఈవెన్ DAS కూడా వాళ్ళ వాటాన్ని పెంచుకున్నారు. MCX నెంబర్స్ మీరు గమనిస్తే రెవెన్యూస్లో మీకు డిప్ కనిపిస్తుంది, నెట్ ప్రాఫిట్లో కూడా ఫాల్ కనిపిస్తుంది. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మీన్స్ మార్జిన్స్లో కూడా మనకి డిక్లైన్ అయితే కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ బులియన్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్గా తగ్గిన నెంబర్స్. మీన్స్ ఈ ట్రేడింగ్ చేస్తుంటారు కదా కమోడిటీస్లో, అక్కడ సిగ్నిఫికెంట్గా డ్రాప్ కనిపిస్తుండేసరికి ఆపరేషనల్ నెంబర్స్లో కూడా మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ కంటే MCX నెంబర్స్ బిలో ఉన్నాయి. అండ్ ICICI నెంబర్స్ ఇందాకే మనం డిస్కస్ చేసాం. స్పోర్ట్ కింగ్ గురించి మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. రెవెన్యూస్ని గమనించండి, క్వార్టర్ అండ్ క్వార్టర్లో 16% గ్రో అవుతుంటే నెట్ ప్రాఫిట్స్ 39% దగ్గరగా గ్రో అవుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఒకసారి ఈ డిఫరెన్స్ ని గమనించండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 8% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే లాస్ట్ క్వార్టర్ కి అది 28 కి, ఇప్పుడు 30% కి. మీన్స్ కాన్స్టెంట్ గా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి రెవెన్యూస్ కంటే కూడా నెట్ ప్రాఫిట్ లో మనకు ఒక స్ట్రాంగ్ గ్రోత్. అండ్ ఇప్పటి వరకు FIS ఈ కంపెనీలో వాటాను అయితే తీసుకోలేదు. కానీ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ కి 0.22% దగ్గరగా FIS వాటాను అయితే తీసుకున్నారు. అండ్ స్టిల్ స్టాక్ ఒక PE 7 దగ్గరే ట్రేడ్ అవుతుంది. అండ్ తత్వచింతన్ నెంబర్స్ ని కూడా గమనించండి. రెవెన్యూలో కొంత గ్రోత్ నియర్లీ 16% దగ్గరగా, బట్ నెట్ ప్రాఫిట్లో 39% గ్రోత్. దీనికి రీజన్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. సో మార్జిన్లో ఎక్స్పాన్షన్ రావడంతో రెవెన్యూలో వస్తున్న గ్రోత్ కంటే ప్రాఫిట్లో మనకి ఇంకా సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ తత్వచింతన్ నెంబర్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ విమ్తా ల్యాబ్స్ కానీ, ఓరియంట్ ఎలక్ట్రిక్ కానీ అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అని కూడా వే అబో ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ నెంబర్స్ ని డెలివర్ చేశాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్ లెవెల్స్ ని గమనిస్తున్నాను. 18,060 ఇవాళ ఇది కూడా బ్రేక్ అయ్యి 17,960 అరౌండ్ వెళ్ళినట్లుంది. సో ఇవాళ మేక్ చేసిన లో కాబట్టి లెవెల్ బ్రేక్ అయితే మనం అదే ఇంపార్టెంట్ లెవెల్ గా గమనించాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్దర్ గా వర్క్ చేయాల్సి ఉంది. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేట్ అని మాట్లాడుకుందాం. 28th అక్టోబర్ మీన్స్ ఈ మంత్లీ ఎక్స్పైరీ, నెక్స్ట్ నవంబర్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్, ఈ రెండింటిని కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి హైయర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడు 18,300 ఇమీడియట్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని కాల్ రేటర్స్ భావిస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 18,000. బట్ ఐ సజెస్ట్ మనం ప్రీవియస్ గా కూడా అనుకుంది 17,900 to 18,000 ఈ 100 పాయింట్ జోన్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉందని.
సో కొంత రిస్క్ తగ్గిద్దాం అనుకుంటే 17,900 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే గమనించండి. సో 18,300 టు 17,900 ఈ 400 పాయింట్ జోన్లో నెక్స్ట్ కమింగ్ డేస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందని అయితే గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.